పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు బంగారమ్మ కాలనీలో ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు ఆర్ఎస్ఎస్ ఆంధ్రప్రదేశ్ ప్రాంత గోసేవ ప్రముఖ్ గొర్లె రామాంజుల నాయుడు రామ్జీ ఆధ్వర్యంలో పిల్లల కొరకు శాఖ ప్రారంభించారు. పిల్లలను అన్ని విద్యలలో ప్రావీణ్యులుగా తీర్చిదిద్దడమే ఆర్ఎస్ఎస్ యొక్క ముఖ్య ఉద్దేశమని రామాంజుల నాయుడు అన్నారు. పిల్లలకు దేశభక్తి గీతాలు, సుభాషితాలు, అమృతవచనం, శారీరక మానసిక బుద్ధిబలం, స్వతంత్ర సమరవీరుల చరిత్రకు సంబంధించిన విషయాలపై అవగాహన కల్పిస్తూ కరాటే, కర్రసాములు నేర్పుతామని, కనుక తల్లిదండ్రులు వారి పిల్లలను ఈ కార్యక్రమానికి పంపేలా చూడాలని తెలిపారు. తద్వారా పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య సత్సంబంధాలు పెంపొందించేలా శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో హరికిరణ్, మధు, ప్రకృతి కుమార్, వెంకటరమణ, ఆచార్య బ్రదర్స్, శరత్, సతీష్, శ్రీను, శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నుంచి సాలూరు పట్టణంలో బంగారమ్మ కాలనీ దగ్గర ఉన్నటువంటి ఈ మైదానంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ద్వారా రోజు ఉదయం పూట 6 నుంచి 7 గంటల వరకు 1 గంట పాటు ఆర్ఎస్ఎస్ శాఖని నిర్వహించడం ప్రారంభించాం. ఈరోజు దీంట్లో శారీరక, మానసిక, బుద్ధిపరమైనటువంటి వికాసం ఒక విద్యార్థికి, పిల్లలకు ప్రధానంగా ఆల్రౌండ్ డెవలప్మెంట్ రావడం కోసము వాళ్ళకి మంచి ఒక 40 నిమిషాల పాటు శారీరకమైనటువంటి అంశాలలో శిక్షణ ఉంటుంది. వ్యాయామం చేస్తాము, సూర్య నమస్కారాలు, యోగా, దాంతోపాటు కరాటే నేర్పిస్తాము, కరసాము నేర్పిస్తాము. అలాగే ఒక 15 నిమిషాల పాటు బాగా ఆటలాడుకుంటాం. పిల్లలకి ఆనందంగా ఉండడానికి, ఉత్సాహంగా ఉండడానికి మంచి ఆటలు ఆడతాము. దేశభక్తికి సంబంధించిన మన గ్రామీణ ఆటలు ఆడతాము. ఇంకా వాళ్ళ బుద్ధిని వికాసంగా చేయడాన్ని తీసుకురావడం కోసము మంచి దేశభక్తి పాటలు, సుభాషితాలు, అమృతవచనము, అలాగే మంచి కథలు, చరిత్రకు సంబంధించిన విషయాలు, ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న అనేక కరెంట్ అఫైర్స్ అంటాము, సామాజికమైనటువంటి విషయాలన్నింటినీ చర్చించడం కూడా జరుగుతుంది. అలాగే వాళ్ళలో సృజనాత్మక శక్తిని తీసుకురావడం కోసము అనేకమైన విషయాల మీద ప్రశిక్షణ ఉంటుంది. దాంతోపాటు చివరిలో ఈ భారత మాతకి ప్రార్థన చేస్తాము. ఈ విధంగా ప్రతినిత్యం కూడా 24 గంటల్లో 1 గంట పాటు వాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లయితే వాళ్ళకి 24 గంటలు కూడా మంచి ఉత్సాహంగా, ఆనందంగా ఉండడానికి, దాంతోపాటు వాళ్ళ జీవితాన్ని బాగా గడపడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆ విధంగా దేశభక్తి కలిగినటువంటి విద్యార్థులను తయారు చేయాలనే ఉద్దేశంతో రాష్ట్రీయ స్వయం సంఘం ఈ శాఖ కార్యక్రమాన్ని మన ఊళ్ళో నిర్వహిస్తుంది. మీరందరూ తప్పనిసరిగా వచ్చి పాల్గొనాలని కూడా నేను చెప్తున్నాను. దీనికి మన కుమార్ గారు నెంబర్ చెప్తారు. ఆ నెంబర్ని కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు.